శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు అర్ధరేట బ్రహ్మగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా నా అనుభవాలు అనే ఒక డైరీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా అనుభవాలు అనే డైరీ ద్వారా ఒక రైతు డైరీ చెప్తున్నాను. ఒక రైతు ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసుకుని ఒక సంస్థ నుండి భూములు కొన్నాడు. ఆ భూములు కొన్న తర్వాత ఒక 100 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు గతించిన తర్వాత వాళ్ళ కింది స్థాయిలో కింద వాళ్ళ వారసులు వచ్చేసి తర్వాత వాళ్ళని అంటే పెద్దోళ్ళు ఏం జరిగిందో వాళ్ళకి తెలిసి పెద్దోళ్ళు గతించిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి, ఈ భూములు మాయని వచ్చాయి. అయితే మీ భూములు మీ కరెక్టే కాదని చెప్పట్లే, అరసార్లో ఉన్నాయా, లేదా దానం ఇచ్చారా, లేదా సమస్యకి ఇంకేదైనా ఉందా? మీరు అమ్మితేనే కదా కొన్నది, మీరు అమ్మకపోతే కొనరు కదా. అయితే అమ్మినప్పుడు మీరు మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మీ పొలాలు మీరు తీసుకున్నాను. అయ్యేం కుదరదు, మేము డబ్బులు ఇల్లు మా ఊరికి ఇచ్చారు. అయితే మీరు ఎవరికి ఇచ్చారు? మా పెద్దోళ్ళకి ఇచ్చారు. మా పెద్దోళ్ళు డబ్బులు తీసుకోకుండా ఇచ్చుంటారా? అదేం లేదు కదా. అయితే అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అధికార బలాన్ని, రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వీళ్ళు నిన్నగాక మొన్న వలస వచ్చారు అని చెప్పేసి వచ్చారు అని ఒక రికార్డు సృష్టించారు. సరే, చట్టం ఏదన్నా ఉన్నప్పటికీ చట్ట ప్రకారం ఎవరైనా పనిచేయాలన్నప్పుడు మోసం అనేటువంటిది పుష్కలంగా కలుస్తుంది. అయితే ఒక సేవకుడు విషయంలో చెప్తాం. ఒక సేవకుడు నమ్మకంగా పనిచేసుకుంటూ పోతుండ ఆ రైతుని అడిగిన సంస్థ అనుకోండి. ఒక సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థలో ఏదైనా బాగలేకుండా సెలవు పెట్టారనుకో. బాగలేకుండా సెలవు పెడితే ఆ మామూలుగా సెలవు పెట్టిన తర్వాత ఏం చేశారంటే ఆబ్సెంట్లు వేసేది, లేకపోతే ఇప్పుడు హెల్త్ బాగలేదన్నప్పుడు ఏదైనా సెలవు పెట్టినప్పుడు ఏ విధంగా అతను వెళ్ళిపోయిన తర్వాత ఆబ్సెంట్లు వేసేది. ఆ జీతం నాకే అంటారు. జీతం నా కష్టం నేను కదా అని చెప్పి అడిగినావు అనుకో. ఇన్ని రోజులు పనిచేసాము, ఇన్ని రోజులు గవర్నమెంట్ ప్రకారం నువ్వు సెలవులు తీసుకుంటే నువ్వు నెలల తర్వాత నువ్వు ఉద్యోగానికి రాకపోతే మీకు ఇచ్చినట్టు మాకెందుకు ఇరని అనుకో. ఆబ్సెంట్లు మేము మాకు వచ్చే కొద్ది జీతం మీకు ఎలా ఇవ్వాలంటే ఆబ్సెంట్లు వేసి ఈ జీతం కట్ చేసేదానికి ఒక గ్రూప్ ఉంటుంది. జీతం కట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఎవరికి కాగితం పెట్టుకున్నా ఉపయోగం లేదు. జీతం నువ్వు కట్ చేసినా ఎడిచినా ఇవ్వనా మనం పని చేయలేదు కాబట్టి పని చేసి సెలవు పెట్టాం కాబట్టి ఆబ్సెంట్లు వేస్తారు. జీతం వాటాడతారు, జీతం ఇవ్వకపోతే ఆబ్సెంట్లు జీతం కట్ చేసిపోతారు. మామూలుగా ఏదన్నా ఎదుగుదల వచ్చినప్పుడు వాళ్ళ సొంత ఉద్యోగాలు కల్పించుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళగా ప్రభుత్వం ఏం చేస్తుంది, సేవకుల వివరాలు అడుగుతుంది. ఈ ప్రభుత్వం సేవకుల వివరాలు అడిగినప్పుడు ఎవరు వస్తారంటే వీళ్ళు వేరే సంస్థ నుంచి వచ్చారు, వేరే సంస్థ నుండి ఇక్కడికి వచ్చారని రాస్తారు. అంటే దాన్ని కులం ప్రకారం వివరిస్తున్నట్ట, ప్రాంతం ప్రకారం వివరిస్తున్నట్ట, లేకపోతే ఇంకేది లేదు అని మతం మారి వచ్చినట్టు అట్లా రాస్తే వేరే సంస్థ నుండి వచ్చారని రాస్తారు. ఇది తేరా మామూలు మనిషి ఏం బాగానే ఉంటారు మనతో, లోపల ఏమి రాసింది గవర్నమెంట్ జీవో ఒకటి ఇస్తారు, గవర్నమెంట్ మనిషిని చేసేది ఒకడు. ఇది వెనకాల ఒక పెద్ద ఒక గ్రూప్ ఉంటుంది. అయితే వేరే సంస్థ నుంచి అది కొనుక్కొని మళ్ళీ అడిగితేకి మళ్ళీ వాళ్ళే రిపోర్ట్ పంపించేసి మామూలుగా ఎక్కడ ఇవ్వరు వాళ్ళ గ్రూప్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ తిప్పి లక్షల రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఖర్చులు పెట్టాలి, అక్కడ ఖర్చులు పెట్టాలి. ఈ లక్షలు ఖర్చు అసలు మామూలుగా వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఎట్లా అంటే ఒక ఆఫీసర్ని చేసే ముందు 4 రకాలు ఆలోచించకుండా ఒక ఆఫీసర్ని చేస్తే ఎలా ఉంటుంది అనేది రౌడీజమే కదా. అంటే ఉద్యోగానికి వచ్చి ఉద్యోగ రౌడీ అంతే కదా. ఉద్యోగాన్ని రౌడీ నన్ను ఎవరైతే ఏం చేస్తారని నేను బాగా కోట్లు సంపాదించుకున్నాను, దాచిపెట్టుకున్నాను, నన్ను ఏం చేస్తారని లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఈ లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేవాలి ఆ సేవకుడు? ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోతుంటారు. తర్వాత ఇంకొకరు వస్తారు, మాకేం సంబంధం లేదంటారు. ఈ విధంగా ఈ సంస్థల్ని అర్థం పెట్టుకొని రైతుల్ని, సేవకుల్ని ఎలా మోసం చేస్తున్నారో నిర్వాహకులు అనేటువంటిది, నిర్వాహకులు కానీ నిర్వహించేటువంటి ప్రైవేటు వ్యక్తులు కానీ లేకపోతే ఇంకొకడు ఈ విధంగా సంస్థలు నడుస్తూ ఉన్నాయి అని చెప్పి ఒక రైతు తన డైరీలో రాసి. అయితే ఆ డైరీలో ఒక రైతు రాసిన డైరీని చూస్తాం. ఒక రైతు ఏం చెప్పాడంటే వలస పాలనలో భారతీయులు
కర్ణాలుగా ఉండినను వారు మన భారతీయులకు ఏమి సాయం చేయలేదు. వలస పాలన కాడ జీతం తీసుకొని వారి సొంత పిల్లలకి వారి బంధువులకి అనుకూలంగా భూములు రికార్డు చేయించుకున్నారు. పొలాలేమో ఒకటి చేసుకుంటాడు, రికార్డులేమో వాళ్ళ బంధువులు పెరుగుతూ ఉంటాయి. అది నిజమా కాదా అని రాశాడు డైరీలో. అయితే ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం సమన్వయం ఉందా లేదంటే లేదని చెప్పాలి. ఎందుకంటే వ్యక్తిగత లాభం బంధుప్రీతి ఆధారంగా వెంటనే రాజ్యాంగ ఫలాలు వారికి మాత్రమే అందుతున్నాయి. ఈ బంధువులు కాని వ్యక్తుల్ని వ్యక్తిగత లాభం చేకూర్చలోని వ్యక్తులకు మాత్రం రాజ్యాంగ ఫలాలు అందడం లేదు. కానీ కొందరు మాత్రం కులం పేరు చెప్పుకొని మాకు అందలేదని పేరు చెప్తున్నారు. కానీ వాస్తవంగా అందరి వ్యక్తులు ప్రతి కులంలోనే ఉన్నారు, ప్రతి కులంలో కూడా ఉన్నారు. కానీ కొందరు కులం పేరు చెప్పుకొని బజారుకు పోతున్నారు, కొందరు కులం పేరు చెప్పుకోకుండా నలిగిపోతున్నారు. ఎలా చూడండి, ప్రస్తుతం అయితే ఇలా జరుగుతుంది. వలస పాలనకి ప్రస్తుత పరిస్థితులకి మార్పు ఏమిటంటే, అప్పుడు మాట్లాడే అవకాశం అప్పుడు లేదు. అప్పుడు నష్టం జరిగింది, ఇప్పుడు నష్టం జరుగుతుంది. అప్పుడు మాట్లాడే అవకాశం లేదు, ఇప్పుడు మాట్లాడగల అవకాశం ఉంది, ఏదో ఒకటి కామెంట్ చేయడం అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఈ రెండు మాత్రమే ఈరోజు మానవుడికి ఉన్నాయి. ఆ రోజు ఆది మానవుడికైతే దొరికినోడు పెద్దవాడు మామూలు దొరికినప్పుడు దొరికింది కూడా లీటర్కి ఇచ్చేసి ఆ లీటర్ ఇస్తే ఏది ఇస్తే తినాలి, లేకపోతే గమ్మున చెట్టు కింద కూర్చోవాలి. ఇప్పుడు ఈరోజు మామూలుగా మాట్లాడగలగాలి. అదే మాట్లాడడం కూడా ఒక వ్యక్తి గురించో ఒక పేరు చెప్పి మాట్లాడకూడదు, ఏదో మాట్లాడుకోవాలి, ఈ విధంగా కామెంట్ చేయగలగాలి. అదే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఫలితం మాత్రం శూన్యము అని ఆ రైతు డైరీలో ఉంది. వాస్తవాలు వినండి. ఒక సమస్యలు ఉన్నాయి మన దేశంలో. ఈ సమస్యలు అనేవి ప్రభుత్వ రంగ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ రంగ సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ సమస్యలు. ఈ మూడు రకాలు. ప్రభుత్వ సంస్థలు, రెండు వచ్చేసి ప్రభుత్వ రంగ సమస్యలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సమస్యలు అనుకున్నాం. ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి మూడు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంస్థలు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వ సంస్థలు ఒకటి. ప్రభుత్వ సంస్థలు ఎలా ఉందంటే, ప్రభుత్వ సంస్థలో ఏదో ఒక విధంగా ఉద్యోగం కానీ వచ్చిన తర్వాత, లేదు నాన్ సెలక్షన్ లిస్టులో ఉద్యోగం పొంది ఆఫీసర్ అయిన తర్వాత, ఎక్కువగా మామూలుగా ఉద్యోగం వచ్చినోడు ఒక ఎత్తు అయితే, రిజర్వేషన్ కేటగిరీలోనో లేకపోతే నాన్ సెలక్షన్ లిస్టులో ఇచ్చిన వ్యక్తికి అది మామూలుగా ఉద్యోగులు కానీ చూస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉద్యోగం కానీ వస్తే ప్రభుత్వ సంస్థల్లో ఒకరి భూములు మరొకరికి అంటగట్టిన కోర్టు కేసుల ప్రకారం ఆ తీర్పులోని స్థలం భూములు పలుకుబడి వ్యక్తిగత లాభం ఉంటేనే రికార్డు చేస్తారు. ఎవరైనా ఒక రైతుకి పొలాలు ఉన్నాయి, ఆ పొలాలను తీసి ఇంకొక ఉమ్మడి పొలాలు ఎక్కువగా జరుగుతుంటాయి, వారసత్వ పొలాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఒకటి బలం ఉంటే ఆ బలం గల వ్యక్తితో రాస్తుంటారు. అయితే వ్యక్తిగత లాభం ఎవరికి చేకూరిస్తే ఆ ఉద్యోగికి వారి పేరుతో రికార్డు చేస్తారు. దానికి కారణం చెప్తారు, తర్వాత దాన్ని మాడిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తుంటారు. ఎవరికైనా ఫలితము అనేటువంటిది ఒక ఉద్యోగి చేయాలంటే ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వమే చొరవ చూపాలి. కింది స్థాయి నాయకులు ఓకే చెప్పాలి. అప్పుడు కానీ ప్రభుత్వ సంస్థలో సంస్థలో ఉన్నటువంటి హాస్టల్లో కానీ సీట్లు రావాలంటే ఎంతో కష్టపడాలి. మళ్ళీ కింది స్థాయి నాయకులు చెప్పాలి ఆ సీట్ రావాలన్నా. సీట్ల దగ్గర నుండి భూముల వరకు ప్రతి అంశంలో న్యాయం జరగడం చాలా కష్టము. ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుపుకున్నా కూడా యాజ్ పర్ రూల్ అని రిపోర్ట్ పంపుతారు. ఆ రిపోర్ట్ కాపీ మన కాడ ఉండదు. దాంట్లో వివరాలు మళ్ళీ వాళ్ళకి పంపాలన్నా మనకి ఇవ్వరు కాపీని. అదే రిపోర్ట్ పంపుతారు, ఇంకా న్యాయం ఏమైనా ఉండదు. అయితే వ్యక్తిగత లాభం ఉంటే బంధువులకి ఏ రూల్ ప్రకారం వ్యక్తిగత లాభం పొందిన వారికి
అంటే వ్యక్తిగత లాభం చేకూరిస్తే మాత్రం వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు, తమ బంధువులకు ఏ రూల్ ప్రకారం పనిచేస్తున్నారు, నాన్ సెలక్షన్ ఉద్యోగంలో చేరి తక్కువ కాలంలో పర్మనెంట్ చేయించుకొని అతి తక్కువ కాలం 4-5 ప్రమోషన్ ఎలా పొందారు అనేటువంటి విషయం తెలిస్తే ఈ సీఎం గారికి రాసిన రిపోర్టు ప్రకారము తెలుస్తుంది. చేసి విచారణ ఉండదు. అలాగని జీతాల పెరుగుదల కూడా వ్యక్తిగత లాభం చేకూరిస్తే ఒక విధంగా, వ్యక్తిగత లాభం లేకపోతే వాడు ఆ జీతం ఎంత పెరుగుతో అంత 200 ఖర్చు పెట్టుకొని తిరిగి తెచ్చుకోవాలి. అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో కొంతమంది చేసే మోసాలు. ఈ విధంగా వ్యక్తిగత లాభం చేకూర్చినా, ఇది చూసావు కదా, వ్యక్తిగత లాభం ఇచ్చినా కూడా, ఖర్చు పెట్టినా కూడా, వారికి సేవ చేసినా కూడా ఈ విధంగా ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, వేరే ఊరు నుంచి వచ్చాడు, ఏ సంస్థ కాదు, ఈ విధంగా రాసేస్తారు. ఎందుకంటే ఈ ఊరు కాదని రాసేస్తే తర్వాత ఎంక్వైరీ ముందు రాసేస్తారు, తర్వాత ఎంక్వైరీలో ఏముంటుంది, ఇంకా ఖర్చు పెట్టుకొని తిరగతా ఉండాలి. అది ఇప్పుడున్న వాస్తవం ప్రభుత్వ సంస్థలు. అయితే ప్రైవేట్ సంస్థలు ఎలా ఉన్నాయి? ఆ రైతు చెప్పినటువంటి వాస్తవాలను రికార్డు చేయించినవి. ఈరోజు మంచి జీతంతో పెద్ద కంపెనీలో చేరాలంటే షూరిటీ పెట్టాలి. అయితే ఎవరో ఒకరు మీడియేటర్ను ఉపయోగించుకొని 3 నెలల జీతం ఉద్యోగం కల్పించే ఏజెంట్కి ఇవ్వాలి. 3 నెలలు జీతం కల్పించే ఏజెంట్కి 3 నెలల జీతం ఇవ్వాలి. ఎంతకాలం ఆ ఉద్యోగం ఉంటుందో తెలియదు. అప్పు చేసి కష్టాలు పాలయ్యి తిరిగి ఉద్యోగం పోతే వారి పరిస్థితి, వారి జీవితానికి గ్యారెంటీ లేదు. కొంతమంది మళ్ళీ ప్రయత్నం చేసి తెచ్చుకుంటుంటారు డబ్బు ఉంటే, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి. అందువల్ల ఆ చదువుకొని కూడా చిన్న పనులు చేసుకొని బతికేవాళ్ళు కోకళ్ళలు. కాబట్టి తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల గురించి చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.